హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం 4th యూనిట్ ఆఫ్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ని కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ 3 యూనిట్స్ అనేటివి ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. మన ఛానల్లో ఎవ్రీ యూనిట్ కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. సో ఈ యూనిట్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది మీకు ఈ యూనిట్ ఎండింగ్ లో కనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ యూనిట్ కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీరు చూసేయచ్చు, ఇప్పటిదాకా అప్లోడ్ చేసినవి. సో ఇవాళ క్లాస్ లో దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఇంకో 2 to 3 క్లాసెస్ లో ఈ 4th యూనిట్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఇవాళ క్లాస్ లోనైతే ప్రొవిజన్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబుల్డ్ చిల్డ్రన్ గురించి చూస్తున్నాం. సో క్లాస్ లో చూసుకున్నట్టయితే స్టార్టింగ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇంపైర్మెంట్, డిసేబిలిటీ అండ్ హ్యాండిక్యాప్ ఆర్ నాట్ సినానిమ్స్. సో ఇంపైర్మెంట్ కానివ్వండి, డిసేబిలిటీ కానివ్వండి, హ్యాండిక్యాప్ కానివ్వండి, ఇప్పుడు సినానిమ్ టర్మ్స్ అయితే కాదు, మనకి అంటే సేమ్ మీనింగ్ వచ్చే టర్మ్స్ అయితే కాదు. దీస్ ఆర్ డిస్టింక్ట్ అండ్ సపరేట్ టర్మ్స్. ఇవి డిఫరెంట్ మీనింగ్స్ అనేటివి ఉంటాయి, సపరేట్ టర్మ్స్ ఇవి. A child might have a physical impairment and be disabled but may not feel handicapped at all. సో ఒక చైల్డ్ కి ఫిజికల్ ఇంపైర్మెంట్ అనేది ఉంది, డిసేబుల్ కూడా, కానీ హ్యాండిక్యాప్ గా ఫీల్ అవ్వకపోవచ్చు. ఓకే, అనదర్ చైల్డ్ హూ హ్యాస్ నో ఫిజికల్ ఇంపైర్మెంట్ ఈస్ నాట్ డిసేబుల్ అండ్ ఈస్ ట్రెమెండస్లీ హ్యాండిక్యాప్డ్. కొంతమందికి డిసేబుల్ కాదు, వాళ్ళు ఫిజికల్లీ ఇంపైర్మెంట్ లేదు, అయినా హ్యాండిక్యాప్డ్ గా ఫీల్ అవ్వచ్చు. Impairment refers to biological forces, the disability to how a culture deals with impairment, and the handicap to how the individual deals with physical impairment. సో ఇంపైర్మెంట్ ఏదైతే ఉందో అది బయాలజికల్ ఆస్పెక్ట్ కిందకి వస్తుంది. సో దాన్ని కల్చరల్ ఐడియాస్ ఎలా డీల్ చేస్తున్నాయి అనేది డిసేబిలిటీ కిందకి వస్తే, మీరు ఎలా డీల్ చేస్తున్నారు ఫిజికల్ ఇంపైర్మెంట్ ని అనేది హ్యాండిక్యాప్ కిందకి వస్తుంది. It is important for the teachers to become familiar with these 3 distinct concepts. సో ఈ 3 distinct concepts ఏంటవి? ఇంపైర్మెంట్, డిసేబిలిటీ, హ్యాండిక్యాప్. ఇవేంటో క్లియర్ గా టీచర్ కి తెలిసి ఉండాలి. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోకూడదు సినానిమ్స్ అనేసి. సో దానికోసం ఇది ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్ టర్మ్ ఏంటి మనకి? ఇంపైర్మెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫిజికల్ డిఫెక్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో ఇండివిజువల్ యొక్క ఫిజికల్ డిఫెక్ట్, బయాలజికల్ డిఫెక్ట్ ఏదైతే ఉందో, చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ ద బయాలజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. సో అది మనకి ఫిజికల్ ఇంపైర్మెంట్ కిందకు వస్తుంది. ఇట్ డెవలప్స్ ఐదర్ డ్యూ టు ఓవర్ వర్క్ ఆర్ యాక్సిడెంట్ ఆర్ డ్యూ టు హెరిడిటరీ ఫ్యాక్టర్స్. సో వంశపారపర్యంగా వచ్చే దాని వల్ల కావచ్చు, యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఓవర్ వర్క్ వల్ల కావచ్చు ఇంపైర్మెంట్ అనేది. ఇట్ డిక్రీజెస్ మొబిలిటీ, లిమిట్స్ ద రేంజ్ అండ్ డెప్త్ ఆఫ్ ఇంటర్పర్సనల్ అండ్ సోషల్ రిలేషన్షిప్స్ విచ్ కాజెస్ సైకాలజికల్ ప్రాబ్లమ్స్. సో ఇంపైర్మెంట్ వల్ల మొబిలిటీ, మనం ఈజీగా ఫ్రీగా మూవ్ అవ్వలేకపోవడము, సో సోషల్ రిలేషన్షిప్స్ ఎక్కువగా ఉండవు, లిమిట్స్ అనేటివి ఉంటాయి, సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో దీని వల్ల సైకాలజీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిసేబిలిటీ. డిసేబిలిటీ ఈస్ ద బిహేవియర్ ఎవాల్వింగ్ ఫ్రమ్ ద ఇంపైర్మెంట్. సో డిసేబిలిటీ అనేది ఇంపైర్మెంట్ నుంచి ఎవాల్వ్ అయిన బిహేవియర్ లాగా మనం తీసుకోవచ్చు. Impairment imposes limitations upon an individual's capacities and levels of functioning. మనకు తెలిసిందే, ఇంపైర్మెంట్ వల్ల ఇండివిజువల్ యొక్క కెపాసిటీ కానివ్వండి, లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానివ్వండి, దాని మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఫ్రీక్వెంట్ ఆర్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్, మెడికల్ ట్రీట్మెంట్ అండ్ నీడ్ ఫర్ స్పెషల్ డ్రగ్స్ మే డెవలప్ డిసేబిలిటీ. సో ఈ ఇంపైర్మెంట్ కాజ్ వల్ల ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్కి వెళ్ళడము, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడము, స్పెషల్ డ్రగ్స్ యూజ్ చేయడము, వీటన్నిటి వల్ల డిసేబిలిటీ అనేది కాజ్ కావచ్చు. డిసేబిలిటీ ఇన్ దిస్ సెన్స్ ఇస్ టెంపరరీ. సో ఈ సెన్స్ లో మీరు చూసుకున్నట్టయితే డిసేబిలిటీ అనేది టెంపరరీ. డిసేబిలిటీ హ్యాస్ ఎ కల్చరల్ ఆస్పెక్ట్ ఆల్సో. డిసేబిలిటీ కల్చరల్ పరంగా ఉంటుంది అనమాట. మనకి ఇంపైర్మెంట్ అనేది ఫిజికల్ పరంగా. హౌ ద కల్చర్ ఆఫ్ ఎ పర్టికులర్ సొసైటీ డీల్స్ విత్ ఇంపైర్మెంట్ డిటర్మైన్స్ డిసేబిలిటీ. సో పర్టికులర్ సొసైటీలో, పర్టికులర్ కమ్యూనిటీలో వాళ్ళు ఎలా ఈ ఫిజికల్ ఇంపైర్మెంట్ ని చూస్తారో ఆ పరంగా మనకి డిసేబిలిటీ అనేది రిలేట్ అయి ఉంటుంది అనమాట. ఇన్ మోస్ట్ కేసెస్ ద నెగటివ్ ఫీలింగ్స్ అండ్ రియాక్షన్స్ ఫ్రమ్ ఫిజికల్లీ ఏబుల్ చిల్డ్రన్ మే డెవలప్ ఎ టెండెన్సీ టువర్డ్స్ డిసేబిలిటీ. సో ఫిజికల్ గా మంచి ఉన్న చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిజికల్లీ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ పట్ల చూపించే ధోరణి ఏదైతే ఉంటుందో దాని వల్ల కూడా డిసేబిలిటీ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. The visually impaired or the hearing impaired or the mentally retarded persons are permanently disabled. సో చూపు లేకపోవడం కానివ్వండి, వినికిడి లేకపోవడం కానివ్వండి, లేదా
మెంటల్లీ కొంచెం వీక్ గా మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నారు అనుకోండి, వీళ్ళు పర్మనెంట్లీ డిసేబుల్డ్ కిందకు వస్తారు. దీస్ ఇంపైర్మెంట్స్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ఫంక్షనింగ్ ఇన్ సర్టెన్ ఆక్యుపేషన్స్. సో ఈ ఇంపైర్మెంట్స్ ఉంటే కొన్ని ఆక్యుపేషన్స్ లో కూడా వీళ్ళు వర్క్ చేయలేరు. కళ్ళు కనిపించకపోతే మనకి ఇప్పుడు ఆర్మీలో కానివ్వండి ఇలా తీసుకోరు కదా, సో ఇలాంటి వాటిలో కొంచెం మనం చూసుకోవాలి. ఇప్పుడు అందుకే వీటిని పర్మనెంట్ డిసేబుల్డ్ కిందకు వస్తాయి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హ్యాండిక్యాప్స్. ఎనీథింగ్ ఈజ్ ఎ హ్యాండిక్యాప్ if it prevents someone from doing what he wants or out to do. So for suppose ఇప్పుడు తినాలనిపిస్తుంది, మనకి తినలేకపోతున్నాం, సో అక్కడ హ్యాండిక్యాప్డ్ అనమాట. వీఆర్ హ్యాండిక్యాప్ టు ఈట్. ఓకే, సో ఏదన్నా పని మనం చేయాలనుకుంటున్నాము, చేయలేకపోతున్నాము, సో అది హ్యాండిక్యాప్ కిందకు వస్తుంది. ఓకే, హ్యాండిక్యాప్ is a technical term which refers to conditions such as blindness, deafness or very low intelligence which most people would agree are disadvantageous. సో టెక్నికల్ టర్మ్స్ లో హ్యాండిక్యాప్ అనేది చూసుకున్నట్టయితే బ్లైండ్నెస్ కిందకి, డెఫ్నెస్ కిందకి, లో ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, చాలా మంది పీపుల్ కూడా ఇది డిసడ్వాంటేజెస్ అనేసి అగ్రీ చేస్తారు. బట్ there is bound to be disagreements about where the line is drawn between minor and real handicap, and of course there can be paradoxical cases where real handicap is turned to advantage a beggar's livelihood from defect or deformity, a serious wound that takes the soldier away from the danger of fighting, a child's alignment that gains him special sympathy, etc. So టెక్నికల్ టర్మ్స్ లో బ్లైండ్నెస్ కానివ్వండి, డెఫ్నెస్ కానివ్వండి, లో ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇవన్నీ హ్యాండిక్యాప్ కిందకు వస్తాయి అండ్ ఇది డిసడ్వాంటేజ్ అని అగ్రీ చేస్తారు. కానీ కొన్ని టైంలో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు బెగ్గర్ డిఫార్మిటీ ఉన్నదనుకోండి, ఎక్కువ ఎర్న్ చేయడం కానివ్వండి, లేదా సోల్జర్ ఏమన్నా వూండ్ అయి ఉన్నారనుకోండి, దెబ్బ తాకున్నారనుకోండి, వాళ్ళని ఫైటింగ్ కి పంపించకపోవడం, అలాగే చైల్డ్ లైన్ అలైన్మెంట్ తోటి ఉంటే సింపతి గెయిన్ అవుతుంది వాళ్ళకి. సో ఇలాంటి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అనేసి కొందరు అభిప్రాయం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ హ్యాండిక్యాప్స్. There are 10 officially recognized categories of disabled children requiring special educational facilities. Children who are blind, partially sighted, deaf, partially hearing, educationally abnormal, epileptic, maladjusted, physically handicapped, affected by speech defect, delicate. సో ఏమంటున్నారు ఇక్కడ 10 మనకి 10 అఫీషియల్లీ రికగ్నైజ్డ్ కేటగిరీస్ అనేటివి ఉన్నాయి డిసేబుల్ చిల్డ్రన్ లో. సో ఎక్కడెక్కడ అంటే బ్లైండ్, గుడ్డివారు కానివ్వండి, కొంత కనిపిస్తుంది, పార్షియలీ సైటెడ్, వినికిడి లేకపోవడం మొత్తానికి, అండ్ కొంత వినికిడి లేకపోవడం, అండ్ అలాగే ఎడ్యుకేషనల్లీ అబ్నార్మల్ గా ఉండడము, అలాగే ఎపిలెప్సీ ఉన్న వాళ్ళని ఎపిలెప్టిక్ అంటారు, మాల్ అడ్జస్టెడ్, తక్కువ న్యూట్రిషన్ అనేది అందిన వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు, స్పీచ్ డిఫెక్ట్, మాట్లాడడంలో డిఫెక్ట్ అనేది ఉన్న వాళ్ళు, సో డెలికేట్. సో ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అనేవి రిక్వైర్ అవుతాయి అనమాట. ఇన్ మోడర్న్ సెన్స్ స్పెషల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ టు ద డిసేబుల్డ్ అండ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ బట్ నాట్ యూజువల్లీ యూజ్డ్ విత్ ద మెజారిటీ ఆఫ్ యావరేజ్ చిల్డ్రన్. సో యావరేజ్ చిల్డ్రన్ తో కాదు కానీ డిసేబుల్డ్ చిల్డ్రన్ కి, గిఫ్టెడ్ చిల్డ్రన్ కి స్పెషల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది యూజ్ చేస్తారు. వెబ్స్టర్స్ డిఫైన్స్ స్పెషల్ ఆర్ డిస్టింగ్విష్డ్ బై సమ్ unusual quality, uncommon, noteworthy, extraordinary and additional to regular, extra or employed for a certain purpose in addition to the ordinary. సో ఎవరైతే కొంచెం డిఫరెంట్ గా ఉంటారో, డిసేబుల్డ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారో వీళ్ళకి మాత్రం స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది అందించాల్సి ఉంటుంది. ఓకే, this meaning of special is applicable to special education which aims at modifying school practices to help the students with unique, uncommon, unusual quality. సో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎందుకు, వాళ్ళకి తగ్గట్టుగా ఏం కావాలో అవి చూసుకోవడానికి. ఓకే, నార్మల్ గా మనం చూసుకుంటే ఇప్పుడు కుదరదు కదా, బ్లైండ్ చిల్డ్రన్ కి బ్రెయిలీ లిపి అనేది అవసరం ఉంటుంది. సో ఇలా అన్నమాట. ఓకే, it also aims at the modification of school organization and instructional procedures used in general school system. అదే చెప్తున్నా కదా, జనరల్ స్కూల్ సిస్టమ్ లో ఏదైతే నడుస్తుందో అదే మనము ఇప్పుడు ఈ 10 డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా పాటించామనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మీరు జనరల్ స్కూల్ సిస్టమ్ లో టెక్స్ట్ బుక్స్ అనేటివి ప్రింటెడ్ గా చేస్తున్నారు. సో బ్లైండ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి బ్రెయిలీ కంపల్సరీ అవసరం ఉంటుంది. సో స్పెషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటే సో అక్కడ బ్రెయిలీ అనేది ఇవ్వచ్చు. సో అందుకే స్కూల్ ఆర్గనైజేషన్ ఇన్స్ట్రక్షనల్ ప్రొసీజర్స్ లో కూడా మోడిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. Seen from this angle, it appears that the national goals of development, integration, excellence and equity
cannot be fulfilled without ensuring that every child in the country crosses a minimum threshold of educational attainment. So ఒక నేషన్ లో డెవలప్మెంట్ అనేది ఉండాలి, ఇంటిగ్రేషన్ ఉండాలి, ఎక్సలెన్స్ అనేది ఉండాలి, ఈక్విటీ అనేది ఉండాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ప్రతి ఒక్క చైల్డ్ కి ఎడ్యుకేషన్ అటైన్మెంట్ అనేది ఉండాలి, ఎడ్యుకేషన్ అనేది అందాలి. సో అది ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ వల్ల కూడా సాధ్యమవుతుంది. సో అందుకే ఎవ్రీథింగ్ గురించి టీచర్స్ కి తెలిసి ఉండాలి. Even for facing the challenges of the world of today, a minimum level of education is essential for the development of individual personality, appreciation of the constraints and potentials of environment, internalizing a value system, imbibing an awareness of social responsibilities, and spread of this type of education will become crucial for survival. సో ఎంత కాదనుకున్నా ఎంతో కొంత ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. వరల్డ్ లో ఏం జరుగుతుంది, అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ గురించి కానివ్వండి, వాల్యూ సిస్టమ్ గురించి కానివ్వండి, రెస్పాన్సిబిలిటీస్ గురించి కానివ్వండి, ఎవ్రీథింగ్ అనేది తెలుస్తుంది ఫర్ ద సర్వైవల్. ఓకే, hence universalization of elementary education has to be one of the essential ingredients of national strategy. So అందుకే universalization of elementary education అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, unless the disabled children get equal opportunity, we cannot achieve our national goal. సో ఈ నేషనల్ గోల్ ఏదైతే ఉందో యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అది అచీవ్ అవ్వాలంటే డిసేబుల్ చిల్డ్రన్ ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. The main goal is to bring about effective and vocational possibilities, self-sufficiency and independence of the disabled. So మెయిన్ గోల్ ఏంటి ఇక్కడ డిసేబుల్ చిల్డ్రన్ లో? వాళ్ళకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవడము, వాళ్ళకు వాళ్ళు సంపాదించుకోవడము, ఇండిపెండెంట్ గా ఉండడము, వాళ్ళకు వాళ్ళు జాబ్ తెచ్చుకోవడము, ఇవన్నీ అన్నమాట. ఓకే, పేరెంట్స్, ఎడ్యుకేటర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ టు వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ in order to achieve the marvel of integrated program for psycho-special adjustment of the disabled into the society. So, ఈ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మనకి సాధ్యపడాలంటే డిసేబుల్ చిల్డ్రన్ కి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉండాలి. అలా ఈక్వల్ ఆపర్చునిటీస్ వల్ల వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్ గా డెవలప్ అవుతారు. సో దానికోసం ఎవరెవరు వర్క్ చేయాలి? పేరెంట్స్, ఎడ్యుకేటర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, సో వీళ్ళ వల్లనే సాధ్యం అవుతుంది డిసేబుల్ చిల్డ్రన్ ని సొసైటీలో ఇవ్వడానికి, అడ్జస్ట్ చేయడానికి, అందరూ సమానంగా చూడడానికి. ఓకే, అండ్ అలాగే ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అనేవి కలగడానికి. సో ఇది ఇవాళ క్లాస్ లో మనము 4th యూనిట్ అనేది కంటిన్యూ చేసాము. సో దాంట్లో భాగంగానే డిసేబుల్ చిల్డ్రన్ కి సంబంధించి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉండాలనేది చూసాము. వాట్ ఈస్ ఇంపైర్మెంట్, డిసేబిలిటీ అండ్ హ్యాండిక్యాప్ అనేది కూడా చూసాము. సో ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అర్థమైనట్టు అనిపించిన, నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. కొత్తగా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.